బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా ఇవాళ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేరింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్ పై వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు కేంద్రం విధించే జరిమానాను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయనున్నారు. ఇక ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత సభలోని రాజకీయ పక్షాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నాయి. డీలిమిటేషన్ను బీజేపీ మినహా మిగిలిన పక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు పెరిగే విధంగా కేంద్రంలోని బీజేపీ వ్యవహరిస్తుందని, ఉత్తరాది పార్టీగా ఉన్న బీజేపీ ఆ ప్రాంతంలో సీట్లు పెంచుకుని మళ్లీ అధికారంలోకి రావాలనే తపనతోనే ఈ విధంగా అక్కడ ఎక్కువ సీట్లు పెంచుతుందని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇక దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే విధంగా చేసి ఇక్కడి రాష్ట్రాలను నామమాత్రం చేయాలని కుట్ర చేస్తుందని కాంగ్రెస్ సహా ఇక్కడ ప్రాంతీయ పార్టీలు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నాయి. ఇక చెన్నైలో శనివారం అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్రంలోని బీజేపీ భాగస్వామ్య పక్షాలు, వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు హాజరు కాలేదు. ఈ సభలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తీర్మానం చేయనున్నట్లుగా ప్రకటించారు. దీనిలో భాగంగా ఇవాళ తీర్మానం చేయనున్నట్లుగా అసెంబ్లీ ఎజెండాలో ప్రకటించారు. ఇక డీలిమిటేషన్ పై త్వరలోనే హైదరాబాద్ లో అఖిలపక్ష సమావేశం, తదుపరి సమావేశం నిర్వహించనున్నట్లుగా, ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు భారీ బహిరంగ సభ కూడా నిర్వహించనున్నట్లుగా ప్రకటించారు. ఇక ఈ నేపథ్యంలో మొదటి అడుగుగా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున తీర్మానం చేసి కేంద్రానికి పంపించనున్నారు. ఇక లోక్సభ స్థానాల పెంపును మరో 25 ఏళ్ల పాటు వాయిదా వేయాలని సూచిస్తున్నారు. అది సాధ్యం కాకుంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ పై కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా ఇవాళ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేయనుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్ పై వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు కేంద్రం విధించే జరిమానాను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయనున్నారు. ఇక ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. ఇక తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత సభలోని రాజకీయ పక్షాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నాయి. ఇక డీలిమిటేషన్ ను బీజేపీ మినహా మిగిలిన పక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు పెరిగే విధంగా కేంద్రంలోని బీజేపీ వ్యవహరిస్తుందని, ఉత్తరాది పార్టీగా పేరున్న బీజేపీ ఆ ప్రాంతంలో సీట్లు పెంచుకుని మళ్లీ అధికారంలోకి రావాలనే తపనతోనే ఈ విధంగా అక్కడ ఎక్కువ సీట్లు పెంచుతుందని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే విధంగా చేసి ఇక్కడి రాష్ట్రాలను నామమాత్రం చేయాలని కుట్ర చేస్తుందని కాంగ్రెస్ సహా ఇక్కడ ప్రాంతీయ పార్టీలు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నాయి. చెన్నైలో శనివారం అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్రంలోని బీజేపీ భాగస్వామ్య పక్షాలు, వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు హాజరు కాలేదు. ఇక ఈ సభలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తీర్మానం చేయనున్నట్లుగా ప్రకటించారు. దీనిలో భాగంగా ఇవాళ తీర్మానం చేయనున్నట్లుగా అసెంబ్లీ ఎజెండాలో ప్రకటించారు. డీలిమిటేషన్ పై త్వరలోనే హైదరాబాద్ లో అఖిలపక్ష సమావేశం, తదుపరి సమావేశం నిర్వహించనున్నట్లుగా, ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు భారీ బహిరంగ సభ కూడా నిర్వహించనున్నట్లుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మొదటి అడుగుగా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున తీర్మానం చేసి కేంద్రానికి పంపించనున్నారు. ఇక లోక్సభ స్థానాల పెంపునకు మరో 25 ఏళ్ల పాటు వాయిదా వేయాలని సూచిస్తున్నారు. అది సాధ్యం కాకుంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ పై కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నారు.